ఈరోజు ఈ వీడియోలో 2 సినిమాల హాట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను భయ్య. ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ వార్ మూవీ గురించి, అలాగే మన ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే దీంట్లో ఒక సాంగ్ అయితే ఉండబోతుంది. ఆ సాంగ్లో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ వీళ్ళ డ్యాన్స్ అయితే చేస్తారంట. ఇప్పుడు దాకా ఈ రకంగా ఒక 2 స్టార్ యాక్టర్స్, ఇప్పుడు మనం త్రిబుల్ మూవీలో చూసామే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్, ఆ డ్యాన్స్ ఎలా ఉంది నాటు దీంట్లో దానికి మించి అయితే ఉండబోతుందంట. అయితే ఈ మూవీ ఖచ్చితంగా కనీసంలో కనీసం 1800 కోట్లు కొడుతుంది అని చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టైర్ 2 యాక్టర్స్ అయితే ఉన్నారు. మన బాలీవుడ్ నుండి హృతిక్ రోషన్, టాలీవుడ్ నుండి మన ఎన్టీఆర్ అన్న, వీళ్ళ కాంబినేషన్ అయితే వేరే లెవెల్. అదే కాకుండా దీంట్లో మన ఎన్టీఆర్ అన్న పూర్తిగా నెగిటివ్ రోల్ అంట. ఇది మామూలు విషయం కాదు. దీంట్లో మన ఎన్టీఆర్ అని పూర్తిగా రూత్లెస్ క్యారెక్టర్లో అయితే చూపిపోతున్నారు. అదే కాకుండా యశ్ రాజా స్పై యూనివర్స్లో ఇదే బిగ్గెస్ట్ మూవీ అంట. దీనికోసం ఈ మూవీ డైరెక్టర్, అలాగే ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఒక రేంజ్లో అయితే మ్యూజిక్ అయితే అయిపోతున్నారు. మూవీని పూర్తిగా రెడీ చేయబోతున్నారు. డిఫరెంట్ యాంగిల్లో అయితే ఈ మూవీ అయితే వస్తుంది. అయితే ఈ మూవీని ఇప్పుడు దాకా మనం చూసింది ఒక లెక్క, అంటే బాలీవుడ్ వాళ్ళ మూవీస్. ఇప్పటి నుండి చూసే లెక్క వేరు అని చెప్తున్నారు. ఈ మూవీతో అయితే క్రియేట్ చేసి చూపిస్తాం అనేది చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే ఎన్టీఆర్ అన్న విలన్ రోల్లో భయ్యా. అదే కాకుండా స్పై యూనివర్స్ మూవీలో ఇదే హైలైట్ మూవీ అని అంటున్నారు. దానికి తోడుగా దీంట్లో సల్మాన్ ఖాన్ లేకపోతే షారుఖ్ ఖాన్ అయితే ఎంట్రీ ఉంటుందంట, క్యామియో. దానివల్ల ఈ మూవీకి హైప్ అయితే బీభత్సంగా అయితే పెరుగుతుంది. ఏ రేంజ్లో కలెక్షన్ విధ్వంసం క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే ఒక పవర్ఫుల్ యాక్టర్కి పవర్ఫుల్ విలన్ కనుక ఉంటే అది వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. ఈ మూవీ మాత్రం మనం ఊహించుకునే దానికన్నా డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. దీనివల్ల ఎన్టీఆర్ అన్న మార్కెట్, బాలీవుడ్ మార్కెట్, హృతిక్ రోషన్ మార్కెట్ బీభత్సంగా అయితే పెరుగుతుంది. అదే కాకుండా వార్ మూవీ బీభత్సమైన కలెక్షన్ అయితే వసూలు చేసింది. దానివల్ల ఈ మూవీకి ఇంకొద్దిగా హైప్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు పుష్ప మూవీకి ఏదో కలెక్షన్ వచ్చాయి, దాని లెక్కన అయితే ఉండబోతుంది. ఇప్పుడు భయ్య స్పిరిట్ మూవీ గురించి స్పిరిట్ మూవీలో మన ప్రభాస్ అన్న బాడీ అయితే ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. పూర్తిగా బల్కీ బాడీ. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఏ రేంజ్లో ఉంటుంది, ఆ బల్కీని అలాగే ఆ 6 ప్యాక్ని అలాగే మెయింటైన్ చేస్తారంట. దీనికోసం మన ప్రభాస్ అన్న పూర్తిగా డైట్ అయితే పెట్టేశారంట ప్రభాస్ అన్నకి. ప్రజెంట్ ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ షూటింగ్లో అయితే లేడు. రాజసాబ్ అలాగే ఫౌజీ షూటింగ్లో అయితే ఉన్నాడు. అయితే ఈ మూవీ ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే మాత్రం ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. అయితే రీసెంట్గా సందీప్ రెడ్డి ఒక విషయం అయితే చెప్పారు. ఏంటంటే ఈ మూవీతో ఖచ్చితంగా పార్ట్ 1తోనే బాహుబలి 2 రికార్డ్ని బీట్ చేస్తా అనేది చెప్పారు. బాహుబలి 2 రికార్డ్ అంటే మామూలు విషయం కాదు. ఆ మూవీ వేరు. మన టాలీవుడ్లో అనమాట 1800 కోట్లు కొట్టిన మూవీగా అదైతే నిలిచింది. ఆ మూవీ రికార్డ్నే బీట్ చేస్తాడు అంటే అది మామూలు విషయం కాదు. నేను కనుక మనసు పెట్టి ఫోకస్ పెట్టి పేపర్ మీద పెన్నుతో స్టోరీ కనుక రాశాను అంటే అది ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. అదే కాకుండా ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్, ప్రభాసంతో సినిమా అంటే ఇది మామూలు విషయం కాదు అని అయితే సందీప్ రెడ్డి గారు అయితే చెప్పారు భయ్యా. అయితే ఈ మూవీ ఇప్పుడే రాదు, 2026లో అయితే వస్తుంది. వచ్చేటప్పుడు మాత్రం ఒక రేంజ్ విధ్వంసం అయితే క్రియేట్ చేస్తుంది, ఇదైతే పక్కా. అయితే వస్తున్న 2 సినిమాలు కూడా మన టాలీవుడ్ యాక్టర్స్ రేంజ్ అయితే పెంచబోతున్నాయి. ప్రభాస్ రేంజ్ అయితే ఒక రేంజ్, ఆయన యాక్టింగ్ కూడా ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. అయితే స్పిరిట్ మూవీలో అతన్ని చూపించే క్యారెక్టర్ ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది. క్యారెక్టర్ కోసం సందీప్ రెడ్డి 2 సంవత్సరాలు అయితే స్టోరీ రాశాడంట. అదే కాకుండా మన ఎన్టీఆర్ అన్న విలన్ రోల్లో చేసినా సరే అతనికి పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. దానికోసం అతని మార్కెట్ కూడా బీభత్సంగా అయితే పెరగబోతుంది. ఆ మార్కెట్ ఏమో డ్రాగన్ మూవీకి సపోర్ట్ అవుతుంది. ఈ రకంగా మన టైర్ 1 యాక్టర్స్ అనమాట బీభత్సమైన కలెక్షన్ వాచ్ చేసే వైజ్గా అయితే వెళ్ళబోతున్నారు.